హోటల్కి వెళ్ళి వాటర్ బాటిల్ కొనుక్కోకుండా హోటల్లో టిఫిన్ చేసి హోటల్లో నీళ్లు తాగేవాళ్ళు ఉన్నారా ఇప్పుడు? ఎవరు లేరండి. అందరు బాటిల్ కొనుక్కుంటున్నారు. ఎందుకంటే హోటల్లో వాటరు మంచివో కాదు, మినరలవో కాదు. జనరల్ వాటర్ ఏమో రోగం వస్తుందో, వాంతులు విరోచనలు అవుతాయేమో అని భయం. కానీ ప్రభు అన్నాడు, దప్పిక కొనిన వారికి ఉచితముగా నీళ్లు నేను జీవజలం ఇస్తా. 2 సార్లు మాట చెప్పాడు. ప్రకటన 21:6, 22:19 ఉచితమైన జలం, ఉచితమైన జీవజలం, ఉచితముగా దప్పిక తీరుస్తాడు. 20 రూపాయలు పెట్టి కిన్లే బాటిల్ కొనుక్కోనక్కర్లేదు. ఏమి 20 రూపీస్ పెట్టి ఇక వాటర్ బాటిల్ కొనే పరిస్థితి లేదు. ఉచితమైన నీరు దేవుడు తన బిడ్డలకు ఇస్తున్నాడు. అది ఉచితము అన్నాడండి. అరణ్య యాత్రలో ఇశ్రాయేలు ప్రజలకు దప్పికైనదండి. చాలా సందర్భాల్లో వారు దప్పిక అవడం జరిగింది. ఎర్ర సముద్రము దాటి మారా యొద్దకు వచ్చారు. నీళ్లు చేదు తాగలేకపోయినారు. ఆ నీళ్లు మధురంగా మార్చి శ్రేష్టమైన మధురమైన ఉచితమైన నీళ్ళు ఇచ్చి దేవుడు దప్పిక తీర్చాడు. వాళ్ళేం డబ్బులు ఇవ్వలా, ఖైదనము చెల్లించడా. నిర్గమకాండం 15వ అధ్యాయం 22 నుంచి 25 వరకు ఈ చరిత్ర ఉందండి. ఇంకా అరణ్యయాత్రలో సాగిపోతున్నారు. రెఫ్యూదీం అనే ప్రాంతానికి వచ్చారు. రెఫ్యూదీము మళ్ళా దప్పికైంది. నిర్గమకాండం 17వ అధ్యాయం 17 చాప్టర్ 1 నుంచి 12వ వచనాల వరకు ఆయన బండను కొట్టి నీళ్లు తెప్పించి ఉచితంగా వారి దాహము తీర్చాడు. ఉచితమైన జలం, జీవ జలం, మధురమైన జలం దేవుడు వారికి ఇచ్చి వారి దాహము తీర్చాడు. ఇంకా ప్రయాణం కొనసాగుతుండగా మరొక స్థలానికి వచ్చారు. దాని పేరు కాదేశు. కాదేశ్ దగ్గరకు వచ్చారు. మళ్ళా దప్పికైంది. మళ్ళా ప్రజలు ఇబ్బంది పెట్టారు, సణుగుతూ వచ్చారు. మళ్ళా దేవుడు మోషే చెప్పాడు, బండతో మాట్లాడు నీళ్ళు ఇస్తాయంటే మోషే బండను కొట్టడం తప్పు జరిగిందిలండి. తప్పు జరిగింది. సరే, మోషే తప్పు పక్కన పెట్టేద్దాం. మరలా బండను కొట్టినప్పుడు కాదేశులో మరొక సందర్భంలో సంఖ్యాకాండ 20వ అధ్యాయం, సంఖ్యాకాండ 20వ అధ్యాయంలో ఈ చరిత్ర ఉంది. అక్కడ ఉచితముగా ఆయన వారికి దప్పిక తీర్చినట్లు వాక్యంలో చూస్తున్నామంట. ఆ సమరయ స్త్రీ కూడా, అయ్యా నేను మాటి మాటికి రాకుండా, మాటి మాటికి వచ్చి జలము కోసం ప్రయాసపడకుండా, ఈ నీళ్లు తోడుకోకుండా, ఇంత దూరం ప్రయాణం చేయకుండా, నేను నాకు కావలసిన ఆ జీవజలం, ఆ మంచి జలం, ఆ రక్షణ జలమును నాకు దయచేయమని సమరయ స్త్రీ అడిగినప్పుడు యేసు ప్రభు ఆమెకు ఆ జీవ జలం ఇచ్చాడు. ఆయన ఏమైనా బావిలో బకెటేసి తోడలేదు. మరి సమరయ స్త్రీకి జీవజలం ఇచ్చాడు, జీవజలము త్రాగించాడంటే యేసు ప్రభువున బకెటేసి బావిలో నీళ్లు దోడెడా? తోడలేదండి. ఆమెకిచ్చిన ఆ ఉచితమైన జీవజలము ఆమె పొందిన రక్షణ. ఆ జీవజలం అంటే రక్షణ. ఆమె రక్షించబడింది. ఆ జీవజలం అనే రక్షణ ఆమె త్రాగి రక్షించబడి మార్పు చెంది మారుమనసు పొంది గ్రామంలోనికి వెళ్ళి సాక్ష్యం ఇచ్చింది. ఉచితమైన జీవజలం అనే రక్షణను యేసు ప్రభు సమరయ స్త్రీకి ఇచ్చాడు. ఎక్కడ? యోహాను సువార్త 4వ అధ్యాయంలో, అయ్యా నేను మాటి మాటికి రాకుండా, తోడుకోకుండా, ప్రయాణం చేయకుండా ఆ జీవజలము నాకు ఇవ్వమన్నది. మరి యేసు ప్రభు ఇచ్చిన జీవజలము కిన్లే బాటిల్ కాదు, బావిలో తోడి నీళ్లు కాదు, బావిలో బిందేసి తాడుబెట్టి గిలక మీద లాగలే యేసు ప్రభు. ఆమెకి ఇచ్చిన ఆ జీవజలము రక్షణ. ఆమె రక్షించడమే ప్రభు ఉద్దేశం. ఆమె రక్షించడం కోసమే ప్రభు సమరయ మార్గమున పోవలసి వచ్చను అని 4 కొట్లు వివరించాడండి. కొన్ని సందర్భాలలో కొందరిని రక్షించే విషయంలో యేసు ప్రభు ప్రయాణం చేయవలసి వచ్చిందండి. సమరయ స్త్రీకి రక్షణ అనే జీవ జలాన్ని ఇచ్చి
ఆమెకు మేలు చేయటం కోసం ఆయన సమరయ మార్గమున పోవలసి వచ్చింది అన్నాడు. లూకా 19వ అధ్యాయంలో కూడా జక్కయ్య కుటుంబాన్ని రక్షించే ఆలోచన, ప్రణాళిక యేసు ప్రభులో ఉంది. ఆయన యెరికో మార్గమున పోవలసి వచ్చి యెరికో మార్గం ప్రయాణం చేస్తూ యెరికోకు వెళ్ళాడు. ఆయన ప్రణాళికలో జక్కయ్య ఆయన కుటుంబము రక్షించబడాలని యెరికో మార్గంలో ప్రయాణం చేసి వెళ్ళాడు. ఆయన దప్పిక తీర్చుకున్నాడు. యేసయ్య దప్పిక, ఇందాకేమో ఇశ్రాయేలు ప్రజల యొక్క దప్పిక తీర్చాడు. కొన్ని సందర్భాల్లో పాత నిబంధనలో అనేక మంది భక్తుల దప్పిక తీర్చాడు. సమర స్త్రీ యొక్క దప్పిక ఆయన తీర్చాడు. ఇప్పుడు ఆయన కలిగిన దప్పిక ఏంటంటే సమర స్త్రీ రక్షించడం, ఆయన దప్పిక తీర్చుకోవడం, ఆఖరి తీర్చుకోవడం, జక్కయ్య కోసం వెళ్ళి జక్కయ్య కుటుంబాన్ని రక్షించడం దేవుని యొక్క, యేసు ప్రభు యొక్క ఉద్దేశం, ప్రణాళిక. అందువలన ఆయన యెరికో మార్గమున పోవలసి వచ్చెను. మన అంశంలో దేవుడు తన ప్రియుని యందు, తన కుమారుని యందు ఉచితముగా కృపనిచ్చి ఆ ఉచితమైన కృప ద్వారా మనలను రక్షించెను అన్నాడు. రక్షణ ఉచితం. యేసయ్య కూడా ఉచితమే, డబ్బు పెట్టి కొనక్కర్లేదు. నమ్మిన వారికి, విశ్వాసం ఉంచిన వారికి ఆయన దొరుకుతాడు, ఉచితముగా రక్షిస్తాడు, ఉచితముగా నీతిమంతులుగా చేస్తాడు, ఉచితముగా పరిశుద్ధులుగా చేస్తాడు, ఉచితముగా విమోచన ఇస్తాడు, ఉచితముగా జీవ జలము ఆయన అనుగ్రహించి దప్పిక తీర్చేవాడు. ఈ వచ్చిన అదే మనం చదువుతున్నాం. ఆయన తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా మనలను స్వీకరించెను. రెండవ సత్యం, ఒకటి, తన కుమారుని యందు ఉచితమైన రక్షణ, ఉచితమైన కృప మన సర్వలోకం పట్ల దేవుడు చూపించాడు. అది కృప వెంబడి కృప అన్నాడు యోహాను సువార్త 1:16. అది ఘనమైన కృప, ద అబౌండెంట్ గ్రేస్ ఆఫ్ గాడ్ 2 కొరింథీ 9వ అధ్యాయంలో వివరించాడు. రెండవది, తన కుమారుని ద్వారా మనలను దేవుడు తన కుమారులుగా చేసుకున్నాడు. మనము దేవుని సంతానమయ్యామంటే, దేవుని బిడ్డలం అయ్యామంటే, దేవుని నమ్ముకొని మా దేవ, మా ప్రభువ, మా రక్షక, మా తండ్రి అని అంటున్నామంటే, మనము దేవుని సొత్తై ఉన్నామంటే, మనము దేవుని బిడ్డలమై ఉన్నామంటే అది ఎవరి ద్వారా? తన కుమారుని యందు మనలను దేవుడు తనకు ఏమన్నాడు? కుమారులనుగా స్వీకరించెను. మనము దేవుని సొత్తు అవటానికి మూలం ఎవరి యందు, ఎవరి వలన అన్నాడు వాక్యంలో? యేసుక్రీస్తు ద్వారా. త్రూ క్రైస్ట్ ఆర్ బై క్రైస్ట్ we will become the children of God. ఆ కుమారుని యందు, యేసుక్రీస్తు నందు దేవుడు మనలను ఆయన కుమారులుగా చేసుకున్నాడు. మనము దేవుని కుమారులు కావాలంటే మూలము క్రీస్తు. మనము దేవుని తండ్రి అని పిలవాలంటే మూలము క్రీస్తు. మనము దేవుని సొత్తైనామంటే మూలము క్రీస్తు. క్రీస్తు నందు, క్రీస్తు వలన, ఆయన ద్వారా మనం దేవుని కుమారులుగా పిలవబడుతున్నాము అన్నాడు. యోహాను సువార్త 1:12-13 అన్నాడు కదా, తన్ను ఎందరు అంగీకరించురో అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారందరూ దేవుని పిల్లలు అయ్యే అధికారం ఇచ్చాడు.
యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు నందు ఆయన అంగీకరించడం ద్వారా, ఆయన ఉచితమైన కృప ద్వారా మనము దేవుని పిల్లలము అయ్యే అధికారము దేవుడు ఇచ్చాడని యోహాను సువార్త 1:12 మనం చదువుతున్నాం. ఆయన కుమారులం అయ్యే అధికారం అన్నాడు. గలతీ 3:26లో ఏమన్నాడు చూడండి. యేసుక్రీస్తు నందు అది ఆయన లేకుండా లేదు. యేసుక్రీస్తు ఇన్ క్రైస్ట్ జీసస్, యేసుక్రీస్తు నందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులయం. ఎట్లయ్యాము దేవుని కుమారులం? క్రీస్తు నందు విశ్వాసము వలన, క్రీస్తు ద్వారా విశ్వాసము వలన. ఆ మాట ఉంది కదా, మళ్ళా చదవన్నా. అది ఆ మాట. యేసుక్రీస్తు నందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులమయ్యాం. దేవుని కుమారులమై ఉన్నాం. ఎలాగూ? యేసుక్రీస్తు నందు. ఇన్ క్రైస్ట్ జీసస్ we became the children of God. క్రీస్తునందు దేవుని బిడ్డలుగా, దేవుని కుమారులుగా యేసుక్రీస్తు ద్వారా మనం దేవుని సొత్తైనాం. ఎంత భాగ్యం అంటే. తర్వాత అన్నాడు అదే వచనంలో ఏమన్నాడు? 4వ వచనంలో ఎట్లనగా తన ప్రియుని యందు ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషమై ఉండవలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. 3వ సత్యం క్రీస్తులో. మొదటిది ఇప్పుడు మన ధ్యానంలో మొదటి మాట ఏంటి? 4వ వచనంలో క్రీస్తునందు ఉచితమైన కృప వలన అన్నాడు. రెండవది క్రీస్తునందు మనము దేవుని కుమారులమై అయ్యాము అన్నాడు. మూడవది 6వ వచనంలో ఏమన్నాడు? ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. మనము ఏర్పరచబడినామంటే ఎవరిలో? యేసుక్రీస్తులో. ఇన్ క్రైస్ట్ గాడ్ చోజ్ అస్. క్రీస్తు నందు, క్రీస్తు వలన ఆయన మనలను ఏర్పరచుకున్నాడు. మనలను దేవుడు పిలిచాడు అంటే, ఎన్నుకున్నాడు అంటే, ఏర్పరచుకున్నాడు అంటే ఎవరి యందు దీవెన, ఈ ఆశీర్వాదం ఎవరి యందు? అంతే. క్రీస్తునందు ఆయన మనలను ఏర్పరచుకున్నాడంటే. యేసు క్రీస్తులో ఆయన యందు దేవుడు మనకు సిద్ధపరిచిన మేలులు, ఆశీర్వాదాలు వింటున్నాం. ఏర్పరచుకొనుట. పాత నిబంధనలో దేవుడు ఇశ్రాయేలు జనాంగమును తన స్వాస్థ్యంగా, తన సొత్తుగా, తన ప్రజలుగా, తన వారినిగా ఆయన వారిని ఏర్పరచుకొనెను అన్నాడు. దేవుడు వారిని తన సొత్తుగా, తన స్వాస్థ్యంగా, తన హక్కుగా ఏర్పరచుకోవటానికి మూలం ఏంటంటే ఆయన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చిన వాగ్దానమును బట్టి దేవుడు వాగ్దానము మీరకుండా, మారకుండా, మాట తప్పకుండా ఆ ప్రజలను తగు కాలమందు దేవుడు తన సొంత ప్రజలుగా, తన స్వాస్థ్యముగా ఇశ్రాయేలు జనాంగమును దేవుడు ఏర్పరచుకున్నాడు. అంటే వారి పితరులకు ఇచ్చిన వాగ్దానమును దేవుడు మరిచినవాడు కాదు. పితరులు అంటే ఎవరు అనుకున్నారు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబే, ముగ్గురే. మోషే మా నాయకుడన్నా,
దావీదు మా రాజన్న ఎన్నన్నా చెప్పుకొని పితరులు అంటే వాళ్ళ ముగ్గురికే ఆశీర్వాదం. అబ్రహాం, ఇస్సాక్, యాకోబ్, దీస్ త్రీ ఆర్ ద యాన్సెస్టర్స్ ఆఫ్ ద ఫోర్ ఫాదర్స్ ఆఫ్ ఇజ్రాయలైట్స్. ఈ ముగ్గురుకు దేవుడిచ్చిన మాట, దేవుడిచ్చిన వాగ్దాన ప్రకారం దేవుడు తరుకాలమందు వారిని తన సొత్తుగా, తన స్వాస్థ్యంగా, తన వారుగా భూలోకం నుంచి వారిని ప్రత్యేకించి తన బిడ్డలుగా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 6 నుండి చదవండి. 6 నుండి 6, 7, 8 వరుసగా చదవాలి. కలిసి ఉండి 6వ వచనం ద్వితీయోపదేశ కాండం నేడు 7 చదవండి. నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడును, త్రోవను నడుచున్నప్పుడును, పడుకున్నప్పుడును. కాదన్నా 6వ వచనం 7వ అధ్యాయం 6, 7, 8 వచనాలు. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము, మీరు ప్రతిష్ఠింపబడిన జనం. నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే మిమ్మును ఎక్కువగా ఎంచి. ఎవరిని? ఇశ్రాయేలు ప్రజలను. ఎవరికంటే మిన్నగా? భూలోకంలో ఉన్న సమస్త ప్రజల కంటే కూడా దేవుడు వారిని ఎక్కువగా, మిన్నగా, ఘనంగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకున్నాడు. ఏ జనమట? ఎవరికి స్వకీయ జనం? దేవునికి. ఈనాడు మనమెవరం? మనం కూడా దేవుని స్వకీయ జనం, మనం కూడా దేవుని సొత్తు, మనం కూడా దేవుని వారం, మనం కూడా దేవుని ప్రజలం. ఇది క్రీస్తునందు మనకు దొరికిన దీవెన. క్రీస్తు ద్వారా కదా, క్రీస్తు వలన మనం ఇప్పుడు ఆయనను ఏర్పాటు చేసుకున్నాడు. అదే మన అంశములో విన్నాం. ఇది 3 సత్యాలు వివరించాను. 1, క్రీస్తునందు ఉచితమైన కృప, ఆ కృప వలన మనకు రక్షణ, ఆ కృప వలన విమోచన, ఆ కృప వలన నీతిమంతులుగా తీర్చబడిన, ఆ కృప వలన ఉచితముగా జీవజలము తాగే భాగ్యం, పరలోకమందు ప్రవేశించే భాగ్యం ఇచ్చాడు. 2వది, ఆ ప్రియుని యందు మనలను ఆయన కుమారులుగా స్వీకరించి, క్రీస్తు యందు స్వీకరించిన భాగ్యం మనకిచ్చాడు. 3వది ఏం చెప్పాడంటే, ఏమన్నాడు? వచనం 6లో మనం చదువుకున్న మాట చదవండి. ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ప్రభువు కూడా శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు. 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు. మనల్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు తన సొత్తుగా. ముందుకు పోదాం. తర్వాత ఏం చెప్పాడంటే 4వ సత్యం ఎక్కడ? వచనం 6లో ఆఖరి వచనం, 6లో ఆఖరి లైన్లో ఏమన్నాడు? జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. మనం ఎలాంటి వారమో కొరింథీ పత్రికలో వివరించాడు. 1 కొరింథీ 1:26, 27లో ఏం చెప్పాడు? ఇదే కదా, ఎన్నిక లేని వారం, ఘనహీనులం, అజ్ఞానులం కదా, లోకమందు తెలివి లేని వారం, అలాంటి వ్యర్థులమైన ఎన్నిక లేని వారమైన మనలను ఆయన, ఎన్నిక లేని వారమైన మనలను ఆయన ఎన్నుకొని ఏర్పాటు చేసుకున్నాడు అన్నాడు. అది కూడా క్రీస్తు ద్వారానే. క్రీస్తు నందు మాత్రమే ఎన్నిక లేని మనలను దేవుడు ఎన్నుకున్నాడు. మనం ఏ పాటి వారం, ఎంతటి వారం, భేదవారమైనా ఆయన మనల్ని కాదనలేదు. తన కుమారుని యందు ఆయన మనలను ఏర్పరచుకున్నాడు. వచనం 7 చదువుదాం. దేవుని కృపా మహిమైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచన. ఎక్కడ విమోచన? ఎక్కడ వచ్చింది?
ఎట్లా వచ్చింది? ఆ ప్రియుని యందు అన్నాడు. కొన్ని స్థలాల్లో కుమారుని యందు, కొన్ని స్థలాల్లో ఆయన యందు, కొన్ని సందర్భాల్లో ప్రియుని యందు అన్నాడు. ఇక్కడ ఏం చెప్పాడు? 7వ వచనంలో ఏం చెప్పాడు? దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనం. ఈ విమోచన ఎట్లా వచ్చింది? యేసు రక్తమును బట్టి. అది ఎలాగూ జరిగింది? దేవుడు తన ప్రియ కుమారుని యందు మనకు ఏమిచ్చాట? విమోచన కలుగు చేశాడు. ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచన. యేసు రక్తము విమోచన కలిగింది. యేసు రక్తము మన జన్మ కర్మ పాపాలు కడిగింది, శుద్ధి చేసినది, పవిత్రపరచింది, ప్రక్షాళన చేసింది. మన సమస్త పాపములు యేసు ప్రశస్త రక్తం, అమూల్యమైన రక్తం, అది నిర్దోషమైన రక్తం, అది దేవాది దేవుని రక్తం. అంటే దేవుడు మానవుడుగా వచ్చి చిందించే రక్తం. యేసుక్రీస్తు ఎవరు? దేవుడే. దేవుడు మానవుడుగా, దేవుడు మనిషి కుమారుడుగా భూలోకానికి వచ్చి బలవుట ద్వారా రక్తము చిందించాడు. యేసు ప్రభు చిందించిన ఆ రక్తము ఎవరంటే ఆయన దేవుడే. ఇంగ్లీష్లో గాడ్ బికేమ్ ఎ మ్యాన్ అని ఉంటుందండి. దేవుడు మానవుడుగా రావటం, ద ఇన్కార్నేషన్. దేవుడు మానవ అవతారం ఎత్తడం అంటారు కదా. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యమే ఏ దేవుడై ఉన్నాడో ఆదిలో, ఏ దేవుడు వాక్యముగా ఉన్నాడో అదే దేవుడు కృపా సత్య సంపూర్ణుడుగా